హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను వాడపిల్లి 7 శనివారాలు అయితే పూర్తి చేసుకున్నాను. 7 వారాలు పూర్తయిన తర్వాత స్వామివారికి అష్టోత్తరం పూజ అయితే చేయించుకోవాలి. ఈ పూజ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయించుకుంటే మంచిదన్నారు. 7 వారాలు కూడా నేను ఒకదాన్నే వెళ్ళాను, కానీ అష్టోత్తరం పూజకి నేను మా వారు కలిసి అయితే వెళ్ళాము. శనివారం కాకుండా వారంలో మిగిలిన రోజులైతే చేస్తారు. మేము బుధవారం అయితే వెళ్ళాము. ఈ పూజ బ్యాచ్ల వైజ్ చేస్తారు. 6 గంటలకు ఒకసారి, 7 గంటలకు ఒకసారి, 8 గంటలకు ఒకసారి. మేము 6 గంటలకే చేయించేసుకున్నాము. వాడిపిల్ల 6 అయ్యేసరికి వెళ్ళిపోవాలి అని అనుకున్నాం, కానీ మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. మా ఊరి నుంచి వాడిపిల్ల వెళ్ళడానికి 2 గంటలు టైం పడుతుంది. అలాగే ఆ రోజు వర్షం కూడా పడింది. ఇంకా మేము గుడి దగ్గరికి వెళ్ళేసరికి 6:30 అలా అయిపోయింది. మొదటి బ్యాచ్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా 7 గంటల బ్యాచ్ వెళ్ళడానికి రెడీగా అయితే ఉన్నారు. మేము కూడా ఫాస్ట్గా తులసిమాల పువ్వులు అవి కూడా తీసుకొని లైన్లో అయితే నుంచున్నాము. అష్టోత్తరం పూజకి కావాల్సినవన్నీ కూడా గుడి దగ్గర అమ్ముతున్నారు. ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు. మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చేసుకున్నాము. పువ్వులు, తులసిమాల అది కూడా అక్కడ ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పేసి అక్కడైతే తీసుకున్నాము. అష్టోత్తరం పూజకి మనం గుడి దగ్గరికి వెళ్ళడానికి, అలాగే పూజా సామాగ్రి అవి కూడా పంతులు గారికి ఇవ్వడానికి టైం అంతే. పూజ ఒక 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. 2 సంవత్సరాల క్రితం అష్టోత్తరం పూజ అయితే ఇలా చేసేవారు కాదు. మన చేతే పూజ అంతా చేయించేవారు. మనల్ని కూర్చోబెట్టి ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజ చేయించి ఆ తర్వాత స్వామివారికి, అమ్మవారికి అష్టోత్తరం పూజ కూడా చేయించేవారు. ఇప్పుడైతే పూజా సామాగ్రి అంతా కూడా పంతులు గారికి ఇచ్చేస్తుంటే 10 నిమిషాల్లో పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. జనం పెరిగే కొద్దీ గుడి దగ్గర పద్ధతులు కూడా అన్నీ మారిపోతున్నాయి. ఇంక పూజ అది అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శనం కూడా చేసుకున్నాము. దర్శనం అది కూడా చాలా బాగా జరిగింది. మాకు వాడపిల్లి 7 వారాలు కూడా స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫస్ట్ మేము గుడి దగ్గర ఉన్న జనాల్ని చూసి దర్శనం అది ఎలా జరుగుతుందో, ఏ టైంకి అవుతుందో అని చెప్పి చాలా కంగారు పడుతూ వెళ్ళేవాళ్ళం. కానీ ప్రతి వారం కూడా మేము అనుకున్న దానికంటే కూడా స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. 7 వారాలు కూడా చాలా తొందరగా గడిచిపోయాయి. 7 వారాలు వాడపిల్లి వచ్చి ఆ వెంకన్న దర్శనం చేసుకున్నట్టే లేదు అసలు. ఇంకా దర్శనం అది అయిపోయిన తర్వాత బయట వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు దీపారాధన అయితే చేసుకుంటాము. 7 వారాలు పూర్తయిన వల్ల అఖండ దీపం వెలిగించుకుంటే మంచిది. నేను ఫస్ట్ 7 వారాలు చేసినప్పుడు అప్పుడు అది వెలిగించుకున్నాను. ఇంక ఈసారి కూడా అఖండ దీపమే వెలిగించుకున్నాను. అక్కడ స్వామివారిని దర్శనం అది చేసుకున్న తర్వాత పులిహోర ప్రసాదంగా పెడుతున్నారు. ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్ళాము. వాడపిల్లిలో పులిహోర అయితే టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. గుడి దగ్గర పులిహోర అంటే ఎక్కడైనా కూడా టేస్ట్ బాగోపోవడం అనేది ఉండదు కదా. మనకి ఇంట్లో చేసుకున్నా కానీ ఆ గుడి దగ్గర ప్రసాదం టేస్ట్ అస్సలు రాదు. ఇంకా పులిహోర తినేసిన తర్వాత అక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, దుర్గమ్మ తల్లి గుడి ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకొని, వాడపిల్లి స్పెషల్ ఏంటంటే ఆత్రేయపురం వెళ్ళనవసరం లేకుండా లైవ్ పూతరేకులు, పిచ్చుగూళ్ళు, అలాగే బొబ్బట్లు, ఇవే షాప్స్ ఎక్కువగా ఉంటాయి. శనివారం అట్లయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఆ రోజు కొంచెం తక్కువగానే ఉన్నాయి. పూతరేకులు అయితే తీసుకున్నాము. మేము అలా తిరిగేసరికి 10 అయ్యేసరికి భోజనాలు అయితే పెట్టడం స్టార్ట్ చేసేసారు. అక్కడ భోజనాల్లో సాంబార్ ఉంటుంది, మరి టేస్ట్ నిజంగా అదిరిపోతుంది. ఆ సాంబార్కి అంత టేస్ట్ ఎలా వస్తుందా అనిపించేది. ప్రతి వారం కూడా కంపల్సరీగా మేము సాంబార్ వేసుకుని తినేవాళ్ళం. ఎంత ఎండ ఉన్నా, చెమటలకు అక్కేసినా కానీ ఆ వేడివేడి సాంబార్ వేసుకునే భోజనం చేసేవాళ్ళము. మళ్ళీ ఎప్పుడు ఆ సాంబార్ వేసుకుంటామా అని చెప్పేసి ఇంకా 10 అయినా సరే భోజనం కూడా చేసేసాము. ఇంకా తర్వాత రాలిలో ఫేమస్ అయిన జగన్మోహిని కేశవ స్వామి గుడికి కూడా వెళ్ళాము. అక్కడ విష్ణుమూర్తి స్వామివారు జగన్మోహిని అవతారం ఎత్తింది మనకి లైవ్లో గర్భగుడిలోకి తీసుకొని వెళ్ళి పంతులు గారు మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. రాలి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా బాగుంది. పచ్చని చేల మధ్యలో పెద్ద విగ్రహం అయితే ఉంది. అలా విగ్రహం చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరిపోయాము. ఆ రోజు మా లక్ కొలిది వాతావరణం భలే చల్లగా ఉంది. అలానే వర్షం కూడా రాలేదు. చల్లగా ఎండ లేకుండా, ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా దర్శనాలేంటి, పూజ ఏంటి అన్నీ కూడా చాలా బాగా జరిగాయి. ఇంకా ఇంటికి వచ్చేసరికి 1:30 అలా అయ్యింది. వెళ్ళేటప్పుడే మినపప్పు నానబెట్టుకుని వెళ్ళాను.
అది నీట్గా కడిగేసుకొని గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుని ఇడ్లీ పిండికి అయితే కలిపేసుకున్నాను. నైట్ టిఫిన్కి గ్లాస్ రొట్టె అయితే వేసాను. అప్పటికప్పుడు రుబ్బిన పిండితో గ్లాస్ రొట్టె వేసుకుంటే టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. కొత్త ఆవకాయ పచ్చళ్ళు అలా రొట్టె నంచుకుని తింటుంటే ఉంది మరి టేస్ట్ నిజంగా అదిరిపోయింది. దీని ముందు పూరీలు, చపాతీలు, బజ్జీలు ఇటువంటి వాటికంటే కూడా ఇలాంటి టిఫిన్స్ భలే అనిపిస్తాయి కదా. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.